బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలి కోసం ఏకంగా భార్యను చంపేశాడు ఒక కిరాతకుడు. అయితే వీళ్ళిద్దరికీ 6 ఏళ్ల కిందట పెళ్ళైంది. శేఖర్ రెడ్డికి 6 ఏళ్ల కిందట పెళ్ళైంది. అయితే వీళ్ళకు పిల్లలు కూడా ఉన్నారు, ఒక పాప ఉంది. కానీ ఇంతలో వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు శేఖర్ రెడ్డి. సో దీంతో తన భార్యను, అంటే ఆ ప్రియురాలితో ఉండేందుకు తన భార్యను చంపేశాడు. దారుణాతి దారుణంగా తన భార్యను చంపేశాడు ఆ కిరాతకుడు. 6 ఏళ్ల కిందట ఇందుజాతో శేఖర్ రెడ్డికి పెళ్ళైంది. ఇందుజాది చిత్తూరు జిల్లాలోని మంగపల్లె, అదేవిధంగా శేఖర్ రెడ్డిది పీలూరులోని బందర్పల్లె. 6 ఏళ్ల వరకు వీళ్ళిద్దరి జీవితం సాఫీగా సాగింది. ఇద్దరి జీవితంలో ఎలాంటి గొడవలు రాలేదు. కానీ ఇంతలోనే శేఖర్ రెడ్డికి వేరొక మహిళతో అతను వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనికి కారణంగా ఎందుకు చేస్తున్నావు, వేరే మహిళతో ఎందుకు ఉంటున్నావు అని చెప్పి కూడా భార్య నిలదీసింది. దీంతో వీళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. దీంతో భార్యను చంపేసేందుకు భర్త శేఖర్ రెడ్డి స్కెచ్ చేశాడు. ఇందుజాను చంపేందుకు తన తల్లి కూడా సహకరించింది. ఏకంగా అమ్మమ్మ, అదేవిధంగా అక్క, వీళ్ళు ముగ్గురు సహాయం తీసుకొని శేఖర్ రెడ్డి తన భార్యను చంపేశాడు. అయితే గంగమ్మ జాతర టైం చూసి భార్య పైన అటాక్ చేశారు. కుటుంబ సభ్యులంతా కలిసి ఈ మర్డర్లో పాల్పంచుకున్నారు. అయితే ఎవరైతే ప్రధాన నిందితుడు శేఖర్ రెడ్డి ఉన్నాడో అతని తల్లి, తమ్ముడు, అమ్మమ్మ, అక్క వీళ్ళందరితో కలిసి తన భార్యను చంపేశారు. సో దీంతో తన లైన్ క్లియర్ అయింది. ఎవరు ఏమీ చేయలేరు, తనను ఎవరు పట్టుకోలేరు అని అనుకున్నాడు. కానీ గ్రామస్తులకు అనుమానం రావడంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడంతో దీంట్లో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. సో ప్రజెంట్ అయితే వీళ్ళందరూ కూడా గంగమ్మ జాతరలో ఊర్లో జనాలంతా కూడా బిజీగా ఉంటారు, ఎవరు చూడరని దాంతో కూడా ప్లాన్ వేశారు. సో గంగమ్మ జాతర టైం చూసి భార్య పైన అటాక్ చేశారు. ఇందుజా గొంతు నలిమి చంపేశారు శేఖర్ ఫ్యామిలీ. అయితే బావిలో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్లాన్ చేశారు. తల్లితో సహా కంప్లీట్గా, అంటే ఫస్ట్ వీళ్ళు ఏమనుకున్నారంటే ముందు మనము బాడీని ఆ బావిలో పడేద్దాము, దాని తర్వాత ఆత్మహత్య చేసుకుంది, మేము గమనించి బాడీని బయటకు తీసుకొచ్చామని అని చెప్పి కూడా వీళ్ళంతా ప్లాన్ చేసుకున్నారు. సో ఆ ప్లాన్ ప్రకారమే బాడీని అక్కడ బావిలో పడేశారు. దాని తర్వాత ఫస్ట్ గొంతును నలిమి చంపేశారు. ఆ తర్వాత తాను చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీని ఊరు అవతల ఉన్న ఈ పంట పొలాల్లో బావులు ఉంటాయి కదా, ఆ బావుల్లో ఆ శవాన్ని పడేశారు. దాని తర్వాత మళ్ళీ ఆ శవాన్ని బావిలోంచి తీసుకొచ్చి ఇంటి దగ్గర చనిపోయింది అంటూ కూడా పెద్ద డ్రామా క్రియేట్ చేశారు. కానీ అక్కడున్న వాళ్ళందరికీ కూడా డౌట్ వచ్చింది. ఇలా కుదరదు కదా, ఎందుకు ఈ రకంగా కాస్త అనుమానంగా అనిపించి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో సీన్లో పోలీసులు ఎంట్రీ ఇచ్చి వీళ్ళందరినీ నిలదీశారు. సో దాంతో దీంట్లో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఎవరైతే శేఖర్ రెడ్డి భర్త ఉన్నాడో దారుణాతి దారుణంగా, కిరాతకంగా, ఏకంగా కుటుంబ సభ్యులంతా కలిసి ఆ అమ్మాయిని, ఆవిడను చంపేశారు. అయితే ఇందుజాను చంపేశారు. వీళ్ళకి 6 ఏళ్ల ముందే పెళ్ళైంది. సో 6 ఏళ్లుగా చాలా బాగా కలిసి ఉంటున్నారు. ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు రాలేదు. కానీ ఇంతలో ఈ ఎవరైతే శేఖర్ రెడ్డి ఉన్నాడో అతనికి వేరే మహిళతో ఇంకొక అఫైర్ పెట్టుకున్నాడు, వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇంట్లో భార్య ఉంది, చిన్న పాప కూడా ఉంది. ఇదంతా సరిపోగా మంచి కుటుంబం, మంచి లైఫ్, హ్యాపీ లైఫ్, ఇదంతా సరిపోలేదేమో అతనికి వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఎందుకు ఇలా చేస్తున్నావని ఆవిడ అడగడమే ఆవిడ తప్పైపోయింది. అడిగినందుకు శేఖర్ రెడ్డి వాళ్ళ తల్లి, అన్న, అక్క వీళ్ళందరూ కలిసి ఆ మహిళను దారుణంగా గొంతు నలిమి చంపేశారు. దాన్ని మళ్ళీ సూసైడ్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే మహిళలు, ఏకంగా 3 మహిళలు కలిసి ఈ హత్యలో పాల్గొన్నారు. స్క్రీన్ మీద వాళ్ళ విజువల్స్ కనిపిస్తున్నాయి. మొహానికి ముసుగేశారు కదా, అక్కడ మనకు స్క్రీన్ పైన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దారుణాతి దారుణమైన అంతా చంపేసి ఒక దారుణానికి పాల్పడ్డ క్రిమినల్స్ అంతా కూడా అక్కడ పోలీసుల వెనుకలు నిలబడిన ఉన్న వాళ్ళే. భర్త, అదేవిధంగా అతని తల్లి, అమ్మమ్మ, ఏకంగా వృద్ధురాలు, ముసలావిడ ఎలా నిల్చొని ఉన్నారు చూడండి ఒకసారి. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. అయితే అక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో అక్కడ స్థానికంగా ఉండే చాలామంది కూడా మాట్లాడారు. అయితే వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. అయితే దానికంటే ముందు కూడా ఇక్కడ పోలీసుల ముందు కూడా హాజరుపరిచారు. అండ్ పోలీసులు కూడా ఈ హత్యకు సంబంధించి కొన్ని నిజాలు కూడా బయటపెట్టారు. సో ఇక్కడ ప్రజెంట్ పోలీసులు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. పోయిన నెల 29/6/25 తేదీన పీలేరు మండలం బంగారువాళ్ళపల్లి గ్రామంలో
విజయశేఖర్ రెడ్డి భార్య హిందూజా ఆమెను వరకట్న వేధింపుల ద్వారా ఆమె భర్త, అత్త, ఆడపడుచు ఇంకా కొంతమంది ఆమెను వేధించడం వల్ల చనిపోయిందని చెప్పి ఫిర్యాదుతో ఆ రోజు వరకట్న వేధింపుల కేసు రిజిస్టర్ చేయడం జరిగింది పిలేరు పోలీస్ స్టేషన్లో. దాంట్లో భాగంగా దర్యాప్తు చేసి వాళ్ళ యొక్క ఫిర్యాదు యొక్క తల్లి, ఈ యొక్క డిసీడ్ వాళ్ళ తల్లి ఎవరైతే హిమజా ఉందో హిందూజా, వాళ్ళ తల్లి జీవనజ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళ అనుమానాస్పద మృతిగా వాళ్ళు చెప్పడం వలన అనుమానాస్పద మృతిగా కేసు రిజిస్టర్ చేసి దాంట్లో దర్యాప్తు చేపట్టగా ఆ దర్యాప్తులో భాగంగా ఈరోజు ఆమె భర్త, చనిపోయిన ఆమె హిందూజా భర్త విజయశేఖర్ రెడ్డి, తర్వాత వాళ్ళ అమ్మ శాంతమ్మ, అక్క సునంద, వాళ్ళ అమ్మనమ్మ ఈ నలుగురిని కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళ కన్ఫెషన్ మేరకు ఆ యొక్క విజయశేఖర్ రెడ్డి అనే అతను తన భార్యని వేధిస్తూ వరకట్నం కోసం, తర్వాత అతను ఒక మాధవి అనే ఆమెతో అక్రమ సంబంధం కలిగి ఉండి ఆ విషయంలో భాగంగా ఈమెను అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో అతను ఆమెని థ్రాట్లింగ్ చేసి, అంటే గొంతు పిసికి చంపి దాన్ని బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసి దాంట్లో భాగంగా ఆమెను బావిలోకి తీసుకుపోయి ముంచి మళ్ళీ తీసుకొచ్చి అతని ఇంట్లో మంచం మీద అక్కడ ఇంట్లో పండబెట్టడం జరిగింది. ఇదంతా కూడా అతను కన్ఫెషన్లో మా దగ్గర అడ్మిట్ అయిన తర్వాత తర్వాత వాళ్ళ అమ్మని, వాళ్ళ అక్కని, వాళ్ళ అమ్మమ్మని అందరినీ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు రిమాండ్కి కూడా పంపడం జరుగుతుంది. దీంట్లో ఎవరైతే అతని ఒక కాంకుబైన్ ఉందో మాధవి అనే ఆమె అబ్స్కాండింగ్లో ఉంది. ఆమెను కూడా త్వరలో అరెస్ట్ చేసి ఆమెను కూడా రిమాండ్ పంపడం జరుగుతుంది. ఎస్, విన్నారు కదా. అంటే పెళ్ళైంది, చిన్న పాప పుట్టింది, ఫ్యామిలీ అంతా బాగుంది, ఇంతలో వేరే మహిళ వచ్చింది. అయితే అతను తప్పు చేశాడు అని భార్య నిలదీసింది. దీని కారణంగా భార్యను అడ్డు తొలగించుకోవాలనే ఒక అలిగేషన్, ఇంకా ఆల్సో అతని మీద ఆల్రెడీ వరకట్న వేధింపులు కూడా ఉన్నాయని కూడా ఇందాక పోలీసులు చెప్తున్నారు. అయితే ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే కుటుంబ సభ్యులంతా కలిసి ఒక మహిళను చంపేశారంటే అసలు నిజంగా తలుచుకుంటూనే భయం అవుతుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఆ మహిళ వాళ్ళ భర్త ప్రశ్నించినప్పుడు అక్కడ ఉండే వాళ్ళ తల్లి కానీ లేదా అక్క, అన్నయ్య, అమ్మమ్మ వీళ్ళందరూ కలిసి ఆ మహిళ మీద పగబట్టి మరి గొంతు నులిమి చంపేశారంట. ఎవరైనా తప్పు చేస్తుంటే, తన కొడుకు తప్పు చేస్తుంటే తల్లి కానీ లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇలా కాదు ఇలా అని చెప్పి చెప్పాల్సింది పోయి ఆ హత్యలో వీళ్ళు కూడా భాగమయ్యి ఒక ప్రాణాన్ని తీసేశారు. అది కూడా ఎంత అంటే వీళ్ళ క్రైమ్ మైండ్ సెట్ చూస్తుంటే దీని మీద ఒక సినిమా స్టోరీ రాయొచ్చు. ఫస్ట్ గొంతు నలిమి చంపేశారు, ఆ తర్వాత తీసుకెళ్ళి బావిలో పడేశారు. బావిలో పడేసిన తర్వాత ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించడానికి బావిలో పడేసిన తర్వాత మళ్ళీ శవాన్ని తీసుకొచ్చి ఇంట్లో మంచం మీద పడుకోబెట్టారు. సో ఇదంతా చూసి సూసైడ్ చేసుకుంది అని అనుకోవాలని చెప్పి వీళ్ళంతా కలిసి ఒక డ్రామా, అంటే దీన్ని నిజంగా స్క్రిప్ట్గా రాస్తే ఒక సినిమా లెవెల్లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా హిట్ అయ్యే రేంజ్లో వీళ్ళ క్రిమినల్ మైండ్ సెట్ ఉంది. అంటే అసలు షాకింగ్ అని చెప్పాలి దీన్ని. అంతా కుటుంబం అంతా కలిసి ఒక మహిళను చంపేశారు. రీసెంట్ డేస్లో ఇలాంటి అసలు తెల్లారి లేస్తేనే రాత్రి వరకు కూడా ఇలాంటి ఘటన లేని రోజు అనేది గడవట్లేదు. ప్రతి ఒక్క రోజు ఏదో ఒకటి ప్రియురాలి కోసం భర్తను చంపేయడమో, లేదా వేరే మహిళ కోసం భార్యను చంపేయడమో, వేరే వ్యక్తి కోసం భర్తను చంపేయడమో, ఇలాంటి దారుణాలు ఏకంగా పిల్లలను కూడా, అంటే అక్రమ సంబంధానికి పిల్లలు అడ్డం వస్తున్నారని పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. సేమ్ అలాంటి ఘటన ఇప్పుడు చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. తన భర్తతో తన భర్త వేరే మహిళతో ఉంటున్నాడని ఆమె అడిగినందుకు ఇలా గొంతు నలిమి చంపేసి బావిలో పడేసి మళ్ళీ బయటికి తీసుకొచ్చి దాన్ని సూసైడ్ లాగా చిత్రీకరించే ప్లాన్ చేశారు. కానీ పోలీసులకు ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. సో డెఫినెట్గా అక్కడ పోలీసులకు అనుమానం వచ్చింది కాబట్టి వాళ్ళను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదిగో వీళ్ళ భాగోతం అంతా బయటపడింది. సో ఈ దారుణమైన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.